హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆనందిని కాపాడి తీసుకువచ్చిన సూర్య రౌడీల ద్వారా నిజం తెలుసుకుని ఊర్వశి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆనంది అయితే శివయ్య దగ్గర దీపాలు వెలిగించి ఈ కాంపిటీషన్లో ఎలాగైనా నేను విన్నవ్వాలి అంటూ కోరుకునేటప్పుడే అనుకోకుండా తన చెయ్యి తగిలే దీపమైతే కింద పడిపోతుంది. ఆనంది అయితే కంగారు పడుతూ ఉండంగా అప్పుడే పూజారి తాతైతే వస్తాడు. పూజారి తాత ఇలా జరిగిందేంటి అని అడుగుతూ ఉండంగా అప్పుడే ఏమీ లేదమ్మా, ఒక్కొక్కసారి దీపం అలాగే పడుతుంది అంటూ పూజారి తాతైతే చెప్తూ ఉంటాడు. లేదు పూజారి తాత, నాకు భయంగా ఉంది అంటూ అనంగానే నిజం చెప్పు పూజారి తాత అంటూ నిలదీస్తూ ఉండంగానే అప్పుడే పూజారి తాతైతే నిజం చెప్తాడు. నీకేదో ప్రమాదం రాబోతుంది. 2 రోజులు నువ్వు శివయ్య సన్నిధిలోనే ఉండాలి. బయటికి వెళ్లడానికి వీలులేదు. రేపు శివయ్యకి బిల్వదళాలతో అర్చన చెయ్యమ్మా, ఎలాంటి ప్రమాదం రాదు అంటూ చెప్పంగానే లేదు పూజారి తాత, నేను వెళ్ళాలి, ఇది చాలా ముఖ్యమైన కాంపిటీషన్ అని ఆనంది అనంగానే సరేనమ్మా, ఉదయాన్నే శివయ్యకి దర్శనం చేసుకుని వెళ్ళు అంటూ చెప్పి పూజారి తాతైతే వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కాంపిటీషన్కైతే అన్నీ సిద్ధం చేస్తారు. ఇక ఆనంది రాకపోవడంతో ఇదేంట్రా ఇంకా ఆనంది రావడం లేదు, ఇక్కడ అసలింత టెన్షన్ పడుతూ ఉంటే తను సమయానికి రావాలని తెలియదా అంటూ సునందైతే కోప్పడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్యగారు, మీరెంత కంగారు పడినా ఎంత ఎదురుచూసినా తను మాత్రం ఖచ్చితంగా రాదు. నేను ఆల్రెడీ ప్లాన్ చేయవలసినవన్నీ చేశాను కదా అంటూ ఊర్వశి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పుడే శశికాంత్ అయితే ఎందుకంత కంగారు పడతారు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందేమో అంటూ ఉండంగా తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని మీరు వెనక్కేసుకురాకండి, తనెప్పుడూ ఇంతే, ఎప్పుడూ సమయానికి రావడం కానీ విలువైన పనులు అప్పగించినప్పుడు అవి శ్రద్ధగా చేయడం కానీ ఏమీ ఉండదు. అయినా నాదే తప్పు, నేనా పురుషోత్తమగారికి ముందే చెప్పేసి ఉండవలసింది. ఆనంది నా కోడలై నా కోడలుగా పనికిరాని తను ఈ కంపెనీకి ఎలా పార్ట్నర్ గా పనిచేస్తుందని ముందే అడిగి ఉంటే సరిపోయేది. నేనే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో చైతన్య అయితే ఏంటి మమ్మీ ఇదంతా, 1 నిమిషం ఆగండి, ఇంకా టైముంది కదా అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే కార్లో వస్తూ ఉండంగా ఇంతలో రౌడీలకైతే ఫోన్ చేస్తుంది ఊర్వశి. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, కారొచ్చిందా అంటూ అనంగానే ఇంకా లేదు మేడం, కారు కోసమే చూస్తున్నాము, ఇంకా రాలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు రౌడీ అయితే. అప్పుడు ఇంతలో కారైతే వస్తూ ఉంటుంది. సరే మేడం, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాము, కారొస్తుంది అంటూ రౌడీ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో కారైతే ఆపమని ఇక హ్యాండ్ పెట్టంగానే ఆపను అంటూ డ్రైవర్ అయితే వస్తూ ఉండంగా ఇక మధ్యలోకొచ్చి కారైతే ఆపుతాడు రౌడీ. ఈ అడ్రస్ కొంచెం చెప్పగలరా అంటూ డ్రైవర్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న లిస్టింగ్ కార్టైతే చూపించంగానే అడ్రస్ ఇది ఎక్కడుంది అంటూ అడుగుతూ ఉంటాడు డ్రైవర్ అయితే. మాకు కావలసిన అడ్రస్ మాకు దొరికేసింది అంటూ ఇక ఆనంది ఉన్నవైపు డోర్ ఓపెన్ చేయబోతూ ఉండంగా ఇంతలో డ్రైవర్ అయితే దిగి ఎవరు నువ్వు, ఎందుకు డోర్ ఓపెన్ చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఆ డ్రైవర్నైతే చితక్క కొట్టి పక్కనైతే పాడేస్తారు రౌడీలు. ఇంతలో ఆనంది అయితే దిగుతుంది. ఎవరు మీరు, ఏం కావాలి అంటూ అనంగానే నువ్వు మా పనికి అడ్డు రాకుండా మేము చెప్పింది చెప్పినట్టు చేయి అంటూ అనంగానే ఏం చెయ్యాలి, అసలు మీరు ఎవరు, ఎందుకు ఆపారు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. మేము నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాము అంటూ అనంగానే అప్పుడే ఆనంది అయితే ఒక రౌడీనైతే కొడుతుంది. ఇంతలో ఇంకొక రౌడీ వెనకవైపు నుంచి వచ్చి ఆనంది ముక్కుకైతే మత్తు మందైతే పెడతాడు. అప్పుడే ఇంతలో ఆనంది స్పృహ తప్పి పడిపోవడంతో వేరే ప్లేస్కైతే తీసుకొచ్చి ఆనందినైతే బంధిస్తారు. ఆనందిని బంధించిన వెంటనే ఇంతలో ఊర్వశి అయితే ఫోన్ చేస్తుంది. ఏమైంది, అసలు అక్కడ బంధించారా అంటూ అడుగుతూ ఉండంగా అవును మేడం, తనని కిడ్నాప్ చేసి ఇక్కడ సేఫ్ ప్లేస్లో ఉంచాము అంటూ అనంగానే ఓకే, నేను మళ్ళీ తర్వాత చేస్తాను అంటూ ఊర్వశి అయితే తన ఫోన్ పెట్టేస్తుంది. ఇక లోపలికి వెళ్ళంగానే ఏమైంది, ఆనంది మేడంకి కాల్ చేస్తా అన్నారు కదా, ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా ఏమవ్వడమేముంది, నేను చేశాను, తను లిఫ్ట్ చేయడం లేదు, కావాలంటే మీరే చూడండి అంటూ ఆనంది ఫోన్కైతే ఫోన్ చేస్తుంది ఊర్వశి. ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు తెలుసు, తను లిఫ్ట్ చేయదు,
తన సంగతి నాకు తెలుసు కదా అంటూ ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంతలో ఆదిత్య అయితే తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఆదిత్య ఫోన్ చేసేసరికి ఆనందికైతే స్పృహ వస్తుంది. ఇక ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉండంగా రౌడీలైతే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్, ఇక్కడే ఉండు, నువ్వు గింజుకున్నావంటే మర్యాదగా ఉండదు అంటూ వాళ్లైతే చెప్తూ ఉంటారు. ఆనంది మాత్రం ఆదిత్య ఫోన్ కాల్ చూసి ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఫోన్ కూడా రింగై ఆగిపోవడంతో, అప్పుడే ఇక నా ఫోన్ కూడా తీయడం లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నీ ఫోన్ కూడా తీయదు, తనకి ఎవ్వరూ రెస్పెక్ట్ ఉండదు, ఇప్పుడేం చేస్తావ్, డిజైన్స్ అన్నీ నీ దగ్గర పెట్టుకోమంటే నువ్వు వినలేదు, ఇప్పుడు తనేమో రాలేదు అంటూ అనంగానే ఇప్పుడేం చేయాలి అంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఊర్వశి కూడా అడుగుతూ ఉంటుంది. డిజైన్స్ నాకు అప్పగించమన్న బాధని చెప్పారు, ఇప్పుడు ఆనందీ మేడమేమో రాలేదు, ఏం చేయాలి అంటూ ఇక ఊర్వశి అయితే అంటూ ఉండంగా అప్పుడే ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఒకవేళ తను గనక రాకపోతే నువ్వున్నావు కదా ఊర్వశి, నీ దగ్గర డిజైన్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ ప్రెజెంటేషన్ ఇవ్వు, నువ్వు కూడా బానే డిజైన్స్ వేస్తావు కదా, ఒకవేళ నువ్విక్కడ ప్రెజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందేమో, ఒకసారి ఆలోచించు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఇదేంట్రా దేవుడా, అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉంది, నేనెలా ప్రెజెంటేషన్ ఇస్తాను, నాకసలు వీటి గురించి తెలియదే. మొన్నంటే ఏదో బయట డిజైన్స్ తెచ్చి నేనే వాటిని వేశాను అని చెప్పమంటే సింపుల్గా చెప్పేశాను, ఇప్పుడు అంతమంది ముందు అదే డిజైన్ మళ్లీ వేసి దానికి వివరణ ఇవ్వమంటే ఇప్పుడు నేనెలా ఇవ్వను అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది ఊర్వశి. ఇంతలో ఇక ఆనంది అయితే ఆ డిజైన్స్ చూసి వాటివైపే చూపిస్తూ ఉంటుంది. ఏందిరా ఈ అమ్మాయిలా మెలుకులు తిరిగిపోతుంది అంటూ అనంగానే, ఒకవేళ అవన్నా కావాలేమో అన్నా అంటూ ఇంకో రౌడీ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ బాక్స్ ఓపెన్ చేయంగానే దాంట్లో డిజైన్స్ పేపర్స్ అయితే ఉంటాయి. అవి చూసిన రౌడీ అయితే ఏంటివి డిజైన్స్ అంటూ అణుగుతూ ఉండగా ఆనంది అయితే సైగ చేస్తూ ఉంటుంది ఆ డిజైన్స్ పక్కన పెట్టమని. ఏంటి ఈ డిజైన్స్, ముట్టుకుంటేనే నీకింత కోపమొచ్చేస్తుందా, అయితే ఈ డిజైన్స్ ఏకంగా మంట పెట్టేస్తే ఇంకెంత కోపం వస్తుందో నేను కళ్ళారా చూడాలి అంటూ డిజైన్స్ పేపర్స్ అయితే కింద పడేసి అగ్గిపుల్లైతే రాచేస్తాడు రౌడీ. అప్పుడే ఇక ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఆ డిజైన్స్ కనుక కాలిపోతే నేనీ కాంపిటీషన్లో గెలవలేను, నేనిప్పుడేం చెయ్యాలి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఆనంది. శివయ్య, నాకు మార్గాన్ని చూపించయ్యా, ఈ డిజైన్స్ కనుక కాలిపోతే నేనిన్ని రోజులు నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది, నేను కంపెనీ తరపున పార్ట్నర్గా ఉండి ముందుకు వెళ్లాలనుకున్న కల కూడా నెరవేరదు. ఇప్పుడిలా గనక జరిగితే ఆదిత్యగారు ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను నమ్మరు, నన్ను అసహించుకుంటారు, నా కారణంగా తన పరువు కూడా పోయిందని, కంపెనీ పరువు పోయిందని తను నన్ను అసహించుకుంటారు, నువ్వే నాకు సహాయం చెయ్యి అంటూ ఇక ఆనంది అయితే శివయ్యని తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీ అయితే ఆ డిజైన్స్ మీద అగ్గిపుల్ల వేయంగానే అప్పుడే ఇక సూర్య అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక అగ్గిపుల్లని సూర్య అయితే ఆపుతాడు. ఇక అక్కడున్న రౌడీలనైతే చిత్తకొట్టి, ఎవర్రా మీరు, ఎవరు మీరు, కిడ్నీ ఎందుకు కిడ్నాప్ చేసి ఇలా బంధించారు, ఆ డిజైన్స్తో మీకేం పని, మిమ్మల్ని ఎవరిదంతా చేయమన్నారు అంటూ అడుగుతూ ఉండంగా ఆ రౌడీలైతే నిజాన్ని బయటపెట్టరు. వీళ్ళెలా నిజాన్ని ఎందుకు బయటపెడతారు, పోలీసులకు అప్పగిస్తే అప్పుడు నిజాన్ని బయటపెడతారు అంటూ ఇంతలో శ్రీను కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇక శ్రీను కూడా రౌడీని చిత్తకొట్టి నిజాన్ని బయటపెట్టండిరా అంటూ అడుగుతూ ఉండంగా వాళ్లైతే ఏమీ మాట్లాడరు. అప్పుడీకింతలో శ్రీను అయితే ఆనంది కట్లయితే ఇప్పి వీళ్ళకెవరో ఫోన్ చేశారు, ఆ ఫోన్ చేసింది ఎవరో చూస్తే ఖచ్చితంగా ఎవరు పంపించారో తెలిసిపోతుంది అంటూ ఇక ఫోన్ అయితే తీసుకుని చూడంగానే అందులో ఊర్వశి నెంబరైతే ఉంటుంది. ఇదంతా చేయించింది ఊర్వశి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఊర్వశి ఇదంతా చేయిస్తుందని, తనని మాత్రం వదిలిపెట్టను, వీళ్లను కూడా నాతో పాటు తీసుకురండి సూర్యబాబు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది. అప్పుడేక అందరూ కూడా కలిసి కాంపిటీషన్ దగ్గరికైతే వెళ్తారు. ఇంతలో కాంపిటీషన్ అయితే మొదలైపోతుంది. ఇక స్టేజ్ పైకి వెళ్లేసరికి ఊర్వశీకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇక తనైతే తడబడుతూ ఉంటుంది. చూశావా, ఇప్పుడేమో ఊర్వశీని పంపిస్తే తను ఏదో రకంగా చెప్తుంది అనుకుంటే తనకి ఈ పని అలవాటు లేదు కదా, తనేమో చెప్పలేకపోతుంది అంటూ అనంగానే అప్పుడే చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. అదేంటి మమ్మీ, అంత గొప్పగా డిజైన్స్ వేస్తుందని మొన్న తను డిజైన్స్ కూడా ఇచ్చింది కదా, మరి డిజైన్స్ వేసిన వాళ్లు దాన్ని ఎవరని కూడా అంతే గొప్పగా ఇవ్వాలి కదా, మరి తను కనీసం ఏమీ ఇవ్వలేకపోతుంది అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. తను డిజైన్స్ వేసి ఉండదు,
కావాలనే ఇలా నాటకమాడుతుంది అని, ఇదంతా కావాలనే చేస్తుందని అర్థమవుతుంది అంటూ అనంగానే, ఏంటి చైతన్య, ప్రతిదీ నువ్వు అవమానించి అనుమానించడమేనా? తను గనక ఈ మాట వింటే ఎంత బాధపడుతుంది చెప్పు. తనకి ఇలా స్టేజ్ పైకి రావడం అలవాటు లేదు కదా. ఇంతమందిని చూసేసరికి తను కంగారు పడుతున్నట్టుంది. అయినా నాదే పొరపాటు. అమ్మాయి గురించి తెలిసి కూడా నేనే పైకి పంపించాను. వాళ్లది ఎంతో సాంప్రదాయమైన కుటుంబం. ఈ అమ్మాయిని బయటికి కూడా పెద్దగా పంపించేవారు కాదంట అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఇంతమంది ముందు వెళ్లి మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడుతుంది? అందుకే కంగారు పడుతున్నట్టుంది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అయినా ఇదంతా ఆనంది కారణంగానే. ఆనంది కనట డిజైన్స్ మనకి ఇచ్చేసి ఉన్నా, లేకపోతే తను టైంకి వచ్చినా ఈరోజు మన కంపెనీకి పరిస్థితి వచ్చుండేదే కాదు. ఈ రోజుతో మన కంపెనీ పరువు మొత్తం పోయినట్టే. ఇక మనం కంపెనీ రన్ చేయవలసిన అవసరం కూడా లేదు అంటూ సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక కాంపిటీషన్లో ఊర్వశి ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయేసరికి అప్పుడేక గవర్నమెంట్స్ కంపెనీని ఈ పోటీ నుంచి తొలగిస్తున్నాము అని చెప్పబోతూ ఉండంగా అప్పుడే ఆనంది అయితే ఎంట్రీ ఇస్తుంది. లేదు సార్, నేను వచ్చాను అంటూ తన డిజైన్స్ అయితే స్టేజ్ పైకి తీసుకువెళ్లి ఎంతో చక్కగా అద్భుతంగా ఎవరినైతే ఇస్తుంది. ఇక ఆనంది ఇచ్చిన ప్రెజెంటేషన్ అందరికీ నచ్చినంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అది పూర్తయిన తర్వాత ఆనంది అయితే కిందకొస్తుంది. అప్పుడే ఆదిత్య అయితే కోపంగా నిలదీస్తూ ఉంటాడు. అసలేమనుకుంటున్నావానంది నువ్వు? ఏమనుకుంటున్నావసలు? ఏం చెయ్యాలనుకున్నావు? కంపెనీ పరువు తీయాలని చూసావా? ఈరోజిక్కడ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసి కూడా నువ్వెందుకు టైంకి రాలేకపోయావు అంటూ నిలదీస్తూ ఉండంగా ఇంతలో చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్యా, తను అంత కంగారుగా ఆ డిజైన్స్ తీసుకువచ్చి అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తే ఇప్పుడసలేం జరిగింది? నువ్వు ప్రతిదానికి టైంకి వస్తావు కదా, ఎందుకు రాలేకపోయావని అడగడం మానేసి కంపెనీ పరువు తీయాలనుకున్నావా? అలా ఇలా అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నావన్నయ్యా? ఆనంది వదిని గురించి తెలిసి కూడా నువ్విలా మాట్లాడడం నాకేమీ నచ్చలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు చైతన్య అయితే. ఇంతలో అప్పుడే ఇక కాంపిటీషన్ అయితే పూర్తవడంతో ఫస్ట్ ప్రైజ్ కేడీ గవర్నమెంట్స్కైతే వస్తుంది. ఇక ఫస్ట్ ప్రైజ్ రావడంతో ఆనంది ఆదిత్యను స్టేజ్ పైకైతే పిలుస్తారు. ఇక స్టేజ్ పైకి పిలిచి వాళ్ళిద్దరికీ అయితే అవార్డిస్తారు. ఇక మొదటి స్థానంలో కేడీ గవర్నమెంట్స్ కంపెనీ ఉండడంతో ఆనంది ఆదిత్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఇక ఆనంది కిందకైతే వస్తుంది. మీకెవరనేగా కావాలి ఇప్పుడు? నేనిస్తాను అంటూ ఇక సూర్యానైతే పిలుస్తుంది ఆనంది. ఇక రౌడీని తీసుకుని సూర్య అయితే లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే ఇంతలో ఇక వాళ్లని చూసిన ఊర్వశి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీళ్ళెలా దొరకారురా బాబూ? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నిజంగనక బయటపడిపోతే నేనేం చెయ్యాలి అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది ఊర్వశి అయితే. ఇక అనుకున్న విధంగానే ఇక రౌడీలనైతే లోపలికి తీసుకువచ్చి సూర్య అయితే నిజాన్ని బయటపెడతాడు. ఇదంతా వీళ్లచేత కావాలనే చేయించారు, కుట్టిని కిడ్నాప్ చేయించారు అంటూ అనంగానే అప్పుడే చైతన్య అయితే ఒక రౌడీని పట్టుకుని చితక కొడతాడు. ఇంతలో ఆదిత్య కూడా ఇంకో రౌడీని పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు. నిజం చెప్పురా, ఇదంతా ఎవరు చేయించారు? నిజం చెప్పకపోతే నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడి తినేలా చేస్తాను అంటూ ఇక ఆదిత్య అయితే నిలదీసేసరికి ఆ రౌడీ అయితే నిజాన్ని బయటపెడతాడు. అయ్యో సార్, ఏదో డబ్బులకి కక్కుర్తిపడి ఇదంతా చేశాము. కానీ మమ్మల్ని ఇదంతా చేయమన్నది ఆ మేడమే అంటూ ఇక ఊర్వశి వైపైతే చూపిస్తారు రౌడీలు. అయితే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఊర్వశియా అంటూ సునందైతే అడుగుతూ ఉంటుంది. అవును మేడం, ఈ మేడం రాకుండా ఉండాలని, రిజైన్స్ కూడా అసలు తీసుకురాకుండా ఉండాలని మాకు చెప్పారు. ఆ విధంగానే మేం కూడా నడుచుకున్నాము అంటూ ఇక రౌడీలైతే చెప్తూ ఉండంగా అప్పుడే ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే ఊర్వశిని నిలదీస్తూ ఉంటాడు. ఎందుకిలా చేశావ్? కంపెనీ పరువు పోవడానికి ఎందుకిలాంటి ప్లాన్ చేశావ్? నువ్వు ఎంతో నమ్మకంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నావనుకుంటే ఇంత దారుణమా? అసలు ఇంత మోసమా? ఎందుకిలా చేశావ్ అంటూ నిలదీస్తూ ఉంటాడు ఆదిత్య. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆనంది మీ జీవితంలో ఉండకూడదు. ఆల్రెడీ తను మీ జీవితంలో ఏమీ లేదు. మీ ఇద్దరూ ఎప్పుడూ విడిపోయారు కదా. కానీ మళ్ళీ తను మీకు దగ్గరవ్వాలని చూస్తుంది. అది నాకు నచ్చలేదు. అందుకనే తను శాశ్వతంగా కంపెనీ నుంచి కూడా దూరమైపోతే ఇక మీ లైఫ్లోకి రాదు కాబట్టి నాకెలాంటి ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాను. అందుకనే ఇలా చేశాను. నేను చేసింది తప్పు. నీకు మీ అమ్మగారే చెప్పారు, ఎలాగైనా ఆదిత్యాన్ని నీ సొంతం చేసుకో, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. ఆనంది శాశ్వతంగా దూరమైపోవాలి అని. అందుకని అత్తయ్యగారి మాట కాదనలేకే ఇదంతా చేశాను అంటూ ఇక అనేసరికి ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయి సునంద వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ, ఏంటి ఇదంతా అని అడిగేసరికి అవునురా, ఊర్వశికి నీకు పెళ్లి జరిపించాలని నేనే నిర్ణయించుకున్నాను.
అందుకని దీని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆఫీస్కి తీసుకువచ్చాను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అర్థమైందా? తప్పు ఎవరు చేశారో తప్పు చేసింది నీ తల్లే, కాకపోతే నేను నీకు సొంతం అవడం కోసం ఇంకో మెట్టెక్కానంతే అంటూ ఇక అహంకారంగా మాట్లాడుతుంది ఊర్వశి. అప్పుడే కాది అయితే ఊర్వశి చంప అయితే పగలుకొడతాడు. ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నిజమే, నేను నా జీవితంలో మమ్మ నాకు అన్నీ కూడా ఏది మంచో అన్నీ చూసుకునే చేస్తుంది. ఏం జరిగినా అమ్మ మాట మీద నిలబడాలి అనుకున్నాను, కాని ఇప్పుడది పొరపాటని అర్థమైంది. నీలాంటి మూర్ఖురాల గురించి తెలుసుకోలేక నిన్ను నమ్మి నాకు నీకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నందుకు మా అమ్మ ఎంత పొరపాటుగా ఆలోచిస్తుందో ఇప్పుడు తెలిసింది. ఆనంది సమయానికి ప్రాణానికి తెగించి ఇక్కడికి వచ్చి కంపెనీ పరువు నిలబడేలా చేసింది. ఒకవేళ అటూ ఇటూ అయితే తన ప్రాణాలు తీసేసి ఉండేదానివి కదా నువ్వు. బ్రహ్మరాక్షసివి, నీలాంటి దాన్ని క్షమించడానికే వీలులేదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా అరెస్టు చేయిస్తాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి అరెస్టు చేయించేది? నేను అరెస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ అమ్మ కూడా అరెస్ట్ అవ్వాలి, ఎందుకంటే నన్నిక్కడికి తీసుకువచ్చింది మీ అమ్మే కాబట్టి అంటూ అనంగానే అప్పుడు ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఎలా అరెస్ట్ అవుతారు? ఎందుకంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేయించడానికి వేరే కారణం కూడా ఉంది. నువ్వే సూర్యబాబు కార్లో మత్తు పదార్థాలు పెట్టావని అక్కడ నువ్వు మాట్లాడేటప్పుడే నేను విన్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది. నేనెక్కడ మాట్లాడాను? నేను మత్తు పదార్థాలు పెట్టానని ఎప్పుడూ ఒప్పుకున్నాను, నీకెప్పుడు చెప్పాను అంటూ ఇక కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఊర్వశి. చూశావుగా, ఇప్పుడే నీ నోటితో ఒప్పుకున్నావు, నువ్వే మత్తు పదార్థాలు పెట్టావని అర్థమైంది అంటూ ఆనంది చెప్పంగానే అప్పుడిక ఆదిత్య అయితే ఊర్వశిని అరెస్టు చేయించి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.